ఉంటే వారి బిడ్డల విషయంలో వారి బిడ్డలను కూడా దైవికంగా పెంచుకోవాలి, భక్తిగా పెంచుకోవాలి. వారి బిడ్డల జీవితాల గురించి ఆలోచన చేసేవారుగా ఉంటారు. వివాహ విషయాల్లో కూడా దైవికమైన నిర్ణయాలు తీసుకుని దేవుల్లో తన బిడ్డలు దైవికంగా ఉండాలని ఆలోచన కలిగి ఉంటారు. కానీ సొసైటీలో తల్లిదండ్రులు మార్పు లేనందువలన, తల్లిదండ్రులకు మారు మనసు లేనందువలన బిడ్డలకి మంచి వివాహాలు చేయాలి అనే ఆలోచన లేదు, మంచి సంబంధాలు చూడాలి అనే ఆలోచన లేదు. ఎవడైతే ఓడో దొంగతో చాలే అనుకుంటున్నా. మనం బైబిల్లో ఒక కుటుంబాన్ని గురించి చేస్తాను నేను. నా వాక్యాన్ని ముందు అమ్రామ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మోషేకి తండ్రి. ఆయన వాళ్ళ అమ్మ మోషే అమ్మ కూడా అమ్రామ్ భార్య ఇద్దరు ప్రార్థనాపరులు. ఎంత ప్రార్థనాపరులు అంటే ప్రతిరోజు దేవునితో నడిచేవారు అని, దేవుని కలిగి ఉండేవారు అని. మనం ఏమంటే అమ్రామ్ ఎప్పుడో కదయ్యో, అంత శక్తి మాకు లేదయ్యో, అంత భక్తి మాకు లేదయ్యో, అలా మేము ఉంటే ఈ పాపం దేవుడు చేస్తాడు అనుకుంటున్నాం మనం. కానీ అమ్రామ్ ప్రార్థన కలిగి ఉండి, భక్తి కలిగి ఉండి, ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండి, అమ్రామ్ ఆయన భార్య దేవుని అడుగు జాడల్లో నడుస్తూ ఉంటే దేవునితోనే ఉండి ప్రతి క్షణము వారి కుటుంబాల గురించి, వారి బిడ్డల గురించి దేవుని సన్నిధిలో అంగలారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యో నాకు ఇచ్చే బిడ్డలు ఇచ్చావయ్యో, 3 బిడ్డలు ఇచ్చావయ్యో, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా కుమార్తె పరిస్థితి ఏంటి, నా కుమారుని పరిస్థితి ఏంటి, ఏం చెయ్యాలయ్యా నేను అని వారు దేవుని దగ్గర అడిగారు. అయ్యా నా కొడుకు అయ్యా ఇంజనీర్ అయ్యా, నా కూతురుకి అయ్యా ఇంజనీర్ రావాలయ్యా, గొప్ప ఉద్యోగం రావాలని అని వాళ్ళు ప్రార్థన చేయలే. ఏమడిగారంటే నా బిడ్డల పట్ల మీ చిత్తం ఏంటయ్యో, నా బిడ్డల పట్ల ఉద్దేశం ఏంటయ్యో, నాకు 2 కుమారుల్ని 1 కుమార్తెలు ఇచ్చావయ్యో, వారి జీవితం ఏంటి, వారి స్థితి ఏంటి, వారి పట్ల ఉద్దేశం ఏంటయ్యో, మీ చిత్తాలు జరిగించని తల్లిదండ్రులు బిడ్డల గురించి అవగాహన కలిగి ఉన్నారు. తల్లిదండ్రులు బిడ్డల గురించి ప్రార్థన చేశారు. ఎందుకని? తల్లికి రక్షణ, తల్లికి మారు మనసు, తండ్రికి రక్షణ, తండ్రికి మారు మనసు, దేవుని భయము కలిగి ఉన్నందులో కుటుంబ వ్యవస్థ గురించి ఆలోచన చేస్తున్నారు. ఈనాడు తల్లికి భక్తి లేదు, తండ్రికి భక్తి లేదు. మా పిల్లలు పుట్టారు, ఈ పిల్లలకి ఎవడో అట్టగట్టేస్తాను అనుకుంటున్నావు తప్ప నా బిడ్డల జీవితం ఏంటి, ఎలా ఉండాలి, నా బిడ్డ దైవికంగా ఉండాలి, భక్తిగా ఉండాలి, నా బిడ్డల సేవలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యంలో ఉండాలి, బలంగా ఉండాలి, సాధారణంగా ఉండాలి ఆలోచించే తల్లిదండ్రులు లేరు. అందుకే వ్యవస్థ పాడైపోతుంది. మధ్యాహ్నం దగ్గరికి నూతక్కి నుంచి కుటుంబం వచ్చారు. 2 కుమార్తెలు 1 కొడుకు. ఆయనకి తల్లిదండ్రులు వచ్చారు ఆయనకి. వారు నూతక్కి నాకు కొన్ని ఫ్యామిలీలు ఉండి మా మ్యూజియంలో ఉంటారు. వాళ్ళు సెలవుకి వచ్చారు. ఇక్కడికి వచ్చి మా దగ్గరికి వచ్చేదాక వాళ్ళు కాపులు. వాళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారు, ప్రభుతోనే ఉన్నారు. అయ్యా నా పరిస్థితి, నాకు 2 కుమార్తెలు ఇచ్చావయ్యా, 1 కొడుకు అయ్యా, నాకు వారి పట్ల మాకు ఉద్దేశం ఉందయ్యా అంటే ఏంటి మీ సమస్య ఏంటి అని అడిగా నేను. నా బిడ్డలు 3 సేవలో ఉండాలయ్యా అన్నాడమ్మ. అలా చెప్తారా సరే? హల్లెలూయా. మీరేమంటారు? నా కొడుకయ్యా డాక్టర్ కావాలయ్యా, నా కూతురుకయ్యా ఇంజనీర్ కావాలయ్యా, ఆడెక్కడ ఉంటాడయ్యా అని ఈ బిల్డప్లు మాట్లాడతావు. ఆ తర్వాత ఆ జీవితాలతో పత్రమైపోతుంటే అర్థమైంది మనకి. ఆమె అడిగింది, నేను అడిగి ఎందుకు ఈ కోరుతున్నావు అంటే, అయ్యా పెద్దమ్మాయికి నేను వివాహం చేశాను, పెద్దమ్మాయి వివాహం చేస్తే మా అల్లుడయ్యే లోకస్తుడు, వాడు ఉద్యోగం ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం కాదు, ప్రైవేట్ జాబ్ అండి, నెలకి 70,000 సంపాదిస్తాడు, కానీ వాడికి అన్ని వ్యసనాలు ఉన్నాయ్యా, మంచోడు కాదు, మంచోళ్ళలో కనబడ్డాడయ్యా, మాకు మేము మోసపోయామయ్యా, ఇచ్చామయ్యా, అది ఒక పిల్ల పుట్టినాక అది ఇక్కడే ఉంటుందయ్యా అంది. ఏమైంది? మోసం అంటే ఆ బిడ్డల పట్ల అవగాహన లేదు, బిడ్డల పట్ల ఆలోచన లేదు,
బిడ్డ జీవితాల పట్ల ఆలోచన లేదు. లేకపోతే కాదంటే ప్రార్థన లేదు. అయ్యా ఒకసారి మోసపోయాం కాబట్టి మీకు ఇద్దరు బిడ్డలు మోసపోకూడదు, అయ్యో సహాయం చేయ్యా, ప్రార్థన చేయ్యా, నా కొడుకులకి నా కూతురు ఇద్దరికి మంచి భర్తలు మంచి భార్య రావాలయ్యా అని చెప్పాడు. అంటే ఆ బిడ్డల గురించి ఎవరు ఆలోచించారు? వాళ్ళు దైవికంగా ఉండాలి, భక్తిగా ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, సేవలో ఉండాలి, యోగ్యంగా ఉండాలి, మంచి కుటుంబం కూడా అని ఆ కుటుంబం కోసం ఆలోచిస్తే నాకు ఎక్కితే అమ్మరావు కూడా అలాగే చేశాడు. అమ్మరావు అని ఆయన ప్రార్థన కలిగుండి, భక్తి కలిగుండి, దేవుని కలిగుండి, యేసుక్రీస్తు ప్రభుకు అన్ని విధాల దేవునికి చిత్తం ప్రకారం జీవించాడు. ఆయన భార్య కూడా అలాగే జీవించింది. ఆయనకు పెద్ద కొడుకు ఉన్నాడు, ఆయన పేరు మోషే. పెద్దోడు ఆయనకి, నా పెద్ద కొడుకు కదా, ఈ కొడుకుని నేను ఇంట్లో పెట్టుకుందాం, బాగా చదివిద్దాం, డబ్బు సంపాదిస్తాడు, వాడి వల్ల బతుకుతాం అనుకోవాలా. పెద్ద కొడుకుని దేవుని సేవకు విడిచిపెట్టేశాడు. దేవుని సేవకి విడిచిపెట్టి రెండో కొడుకుని దేవుని సేవకి విడిచిపెట్టేశాడు. ఒక కూతురు ఉంటే ఆ కూతురు కూడా దేవుని సేవకు ఇచ్చేశాడు. అది ఒరిజినాలిటీ క్రిస్టియన్. అందుకే మోషే, అహరోను, మిర్యం వీళ్ళు ముగ్గురుకే తండ్రి పుట్టారు. ఇద్దరు ఆ కుటుంబంలో ముగ్గురు బిడ్డలు సేవలో ఉన్నారు, యాజకులుగా ఉన్నారు, లేవీలుగా ఉన్నారు, ప్రవర్తనగా ఉంది, పరిచర్యలో ఉంది. ఆ కుటుంబం దీవెనకరంగా దీవించబడింది. కారణం తల్లిదండ్రుల భక్తులు, వ్యవరసలు కాదు. తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఆలోచన కలిగిన వారు. నా బిడ్డలు భక్తిగా ఉండాలి, నా బిడ్డలు క్షేమంగా ఉండాలి, నా బిడ్డలు దైవికంగా ఉండాలి, నా బిడ్డ లోకానుసారంగా ఉండకూడదు, నా బిడ్డలు వివాహాలు కూడా లోక సంబంధ జీవితాలు కలిగి వాటితో వివాహాలు జరగకూడదు, భక్తులతో ఉండాలి మేము అనుకుంటానికి కారణం అంటే భక్తి జీవితాల్లో ఉంది. కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది, కుటుంబాలు పాడు చేస్తున్నారు. చెడగొట్టాడు కొంతమంది, బాగు చేసాడు కొంతమంది, అందరూ వ్యవస్థను పాడు చేస్తున్నారు. అంటే కుటుంబాలు ఏమైపోతాయంటే వ్యవస్థ పాడైంది. కారణం ఏంటంటే అమ్రాములాగా దైవిక తండ్రి లేకపోవటం, అమ్రామ్ భార్యలాగా ప్రార్థనా పరులైన తల్లి లేకపోవటం, మోషలాగా దేవుని భయభక్తులకి బిడ్డలు లేకపోవటం, బిడ్డల పట్ల జాగ్రత్త వహించేవారు లేరు. కుటుంబ వ్యవస్థ పాడైపోయింది. ఎందుకు పాడవుతాయంటే తల్లిదండ్రులు బిడ్డల పట్ల జాగ్రత్త తీసుకోవటంలా వదిలేస్తున్నారు, చెడిపోయారు, పాడైపోయాక ఇప్పుడు వచ్చి నా కొడుకు మారాలంటే ఎవడు మారుతాడు? మారాలంటే ముందు నువ్వు మారాలి, తల్లిగా నువ్వు మారాలి, తండ్రిగా నువ్వు మారాలి, వారి బిడ్డల పట్ల ఒకరు కలిగి ఉండాలి. నీ బిడ్డల్ని సరిచేయాలి, నువ్వు నీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. నువ్వు అమ్మొత్తే నాన్న రాడు, నాన్నతో పిల్లలు రారు. ఈ కుటుంబంతో ఉంది ఇక్కడ. ఏంటిది? ఇదేంటి? కుటుంబ ఆశీర్వాద పండుగ. కుటుంబ ఆదివారం ఎట్టే ఉంది, ఇప్పుడు ఎట్టే ఉంది. ఏ కుటుంబం ఉంది ఇక్కడ? కారణం ఏంటంటే కుటుంబంలో భర్తకు రక్షణ లేదు, భార్య రక్షణ లేదు, బిడ్డలకు మార్పు లేదు. కాబట్టి చల్లచరైపోతున్నారు కుటుంబ వ్యవస్థ. యేసయ్య లేకపోతే, ప్రార్థన లేకపోతే నీ బిడ్డలు సరే జీవితాన్ని జీవించలేరు. తల్లికి తండ్రికి భక్తి ఉండాలి, తల్లికి తండ్రికి మార్పు ఉండాలి, తండ్రికి తల్లికి వాక్యం ఉండాలి, తల్లికి తండ్రికి దేవుని పట్ల భయము కలిగి ఉండాలి, తల్లికి తండ్రికి అంటే యేసయ్యకు లోబడే జీవితం ఉండాలి. అప్పుడే వారు బిడ్డల గురించి ఆలోచన చేస్తారు. ఏం చేయాలా బిడ్డకి, ఏది కావాలా బిడ్డకి, ఎలా ఉంటే బిడ్డ బాగుంటాడో, ఎలా ఉంటే కుమార్తె బాగుంటుంది ఆలోచన కలిగి ప్రభుని అడిగి పవిత్ర దీవులను బట్టి హెచ్చరిక బట్టి వారి జీవితాలు మార్చేవారుగా ఉంటారని లేఖనాల్లో ఉంది. వాడు చెప్పాను, మా ఇంటికి వచ్చావు కాబట్టి మీకు అమ్మాయికి నేను పెళ్లి చేసి నా సంఘంలో అసిస్టెంట్ పాస్టర్గా పెడతా. ఇక్కడ కాదు, మా సంఘంలో నాకు సంఘం ఉంది ముజ్జీవిల్లో, అక్కడ మీ అమ్మాయి పెళ్ళి నేను చేస్తా. నీ ఎల్లుడికి నీ కూతురికి నా సంఘంలోనే అసిస్టెంట్ పాస్టర్గా పెట్టుకుంటా. నీ కూతురు బిడ్డ బతుకంతా బాధ్యత మేము వహిస్తాం. ఎందుకంటే చేయూతులు ఇచ్చి వారి పైకి తీసుకురావాలి, మనం చేయూతులు ఇచ్చే సహాయపడాలి. మన రూపాయి బయటికి మనం ఏం చేస్తాం? మరి మీరు అంత జిడ్డులు
మీరు కాదు క్షమించాలి. సహజంగా లోకంలో ఎంత జిడ్డు అంటే మెతుకుపోతే టైప్ మీరు. అందుకే నో గ్రోత్, ఆత్మ డెవలప్మెంట్ లేదు మన దగ్గర. వాళ్ళు దేవుని దగ్గర మనం మోషే, అహరోను, మిర్యాము అన్ని విషయాల్లో దేవునికి అనుకూలంగా జీవించారు కనుక వారి పేరు గ్రంథంలో రాయబడింది. మోషే బహుగా దేవుడు వాడుకున్నాడు, మోషే బహుగా వాడుకున్నాడు, ప్రవర్తన చేశాడు, ఇశ్రాయేలు జాతికి నడిపించేవాడు చేశాడు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడే స్థాయి మోషేకి వచ్చింది. కారణంటే తల్లి పెంపకం, తండ్రి పెంపకం. మిర్యాము ప్రవర్తనగా మారింది. కారణం ఏంటయ్యో? తల్లి పెంపకం. మిర్యాము వేషరకాసుమి, నటించే క్రైస్తవులు కాదు, రియల్ ఒరిజినల్ క్రైస్తవురాలు మిర్యాం. లోన రకంగా పై రకంగా నటించే విశ్వాసి కాదు మిర్యాం. మంచి ప్రార్థనా జీవితం కలిగినటువంటి స్త్రీ మిర్యాం. అందువలన ఆ కుటుంబం దీవించబడింది. ఈరోజు ఈ కాలంలో మనకు మాట్లాడుకున్నాం. ఏం చెప్పామంటే మోషేతో ఏ మోషేతోటి? అమరాం కుమారుడు అనబడే మోషేతో దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అంటే, మోషే పర్వతం మీదకి రా అని చెప్పాడు. మోషే పర్వతాన్ని ఎక్కాడు. అక్కడ ఏమున్నాయంటే అగ్ని అయినటువంటి దేవుడు ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నీ ప్రజలందరూ అయ్యా పర్వతం ఎక్కాలని ఆశ కలిగి ఉన్నారయ్యా. ఈ వాక్య రాత్రి ముగిస్తాను, అందుకే గుర్తు చేస్తున్నా. నీ ప్రజలందరూ పర్వతాన్ని ఎక్కాలనుకుంటున్నారయ్యో, మంచిదే. పర్వతంలోకి శిఖరానికి రావాలనే ఉద్దేశం మంచిదే. కానీ నీ ప్రజల్లో భక్తి లేదు, నీ ప్రజల్లో నీతి లేదు, నీ ప్రజల్లో శుద్ధీకరణ లేదు అయ్యా. అందుకని నువ్వు కిందకి వెళ్ళి నీ ప్రజలకు చెప్పావు, వాళ్ళని సరిచేయని చెప్పాడు. ఏం చెప్పాడు? సరిచేయి. ఎలా? రేపటికి వారిని పరిశుద్ధులుగా చెయ్యయ్యా. అంటే ఒక వ్యక్తి, ఒక కుటుంబము పరలోక రాజ్యం ప్రవేశించటానికి లేక శిఖరములోకి ఎక్కాలి అంటే నీవు నీ కుటుంబం, నీవు నీ భార్య, నీవు నీ భర్త వేషధారణ ఉండకూడదు, పరిశుద్ధులుగా ఉండాలి. నీవు నీ భర్త, నీవు నీ భార్య, నీవు నీ పిల్లలు పరిపూర్ణ పరిశుద్ధులుగా మార్చుకోయో. మోషే వాళ్ళు పరిశుద్ధులుగా చెయ్యయ్యా అని చెప్పాడు. రెండోది, నీవు నీ పిల్లలు అనగా ఇశ్రాయేలీయులు శిఖరములోకి రావాలంటే, లేక దేవుని రాజ్యంలోకి రావాలంటే, లేక పరలోకం రావాలంటే నీ బిడ్డల యొక్క బట్టలు ఉతుక్కోవాలని చెప్పాడు. ఎందుకు బట్టలు ఉతుక్కోవాలో విన్నాం రాత్రి, మధ్యాహ్నం కూడా విన్నాం మనం. నీ బట్ట ఏమైందంటే దోషం అయిపోయింది, నీ చెంగు పాడైపోయింది. విశ్వాసం చెప్పకుండా నీ చెంగును పాపంలో పరిచేసావు. నువ్వే విశ్వాసమే. నీ అంటలా పొద్దున ఆయన అన్నాడు, ఆయన ఏమన్నాడు? నీ చెంగుని పరిచావు, నీవు మైలైపోయింది, మలివైపోయింది, చూడటానికి విశ్వాసం కనపడుతున్న లోకానికి అని చెప్తే అది సరి చేసుకో అని అంటే ఒక వ్యక్తి శిఖరం ఎక్కడానికి ఏం చేయాలంటే వస్త్రాన్ని ఉతుక్కోవాలి అని చెప్పాడు. మూడోది, నీవు శిఖరం ఎక్కాలంటే మూడో ఏం చెప్పంటే స్నానం చేయాలి అని చెప్పాడు. దేంతో స్నానం అయ్యి అంటే ఉదయకాలం ధ్యానం చేసే మనం వాక్యం అనే ఉదక స్నానము చేయాలి. మనలో వాక్యం లేదు, వాక్యమే లేదు, ప్రార్థనే లేదు, వాక్యం నోటెడ్డే లేదు, ఒక్క వాక్యం కూడా కంఠస్థం చేయలే మనం. వాక్యం లేని జీవితాలు, శుద్ధులైన బతుకులు. వాక్యం లేకపోతే శుద్ధీకరణ లేదట. వాక్యం కంఠస్థం కాకపోతే, ధ్యానించే జీవితం లేకపోతే ఆ వాక్యం నీకు కడగలేదంట. కడగకపోవడం కారణం ఏంటంటే వాక్యం లేదు దగ్గర. ఆయన అన్నాడు, నిర్మలమైన ఉదకము చేత నిన్ను నీవు శుద్ధిపరచుకోవాలి, స్నానం చెయ్యాలని చెప్పాడు. అది ఎక్కడాగే మనం రూత్ దగ్గర ఆగే మనం. రూత్ చెప్పింది ఆవిడ, అత్తగారు
బోయాజు ఉన్నాడు పొలంలో. బోయాజు ఒక్కడే ఉన్నాడు. బోయాజు పరిశుద్ధుడు, దేవుని సమానమైన నీతిమంతుడు, భక్తుడు, ప్రార్థనాపరుడు. బోయాజు పొలంలో ఉన్నాడు. నువ్వు వెళ్ళి బోయాజుతో మాట్లాడాలి, బోయాజు కలుసుకోవాలి అని చెప్పింది. ఎలా? నువ్వు బోయాజు కలవాలంటే బోయాజుని నువ్వు కలుసుకోవాలి. బోయాజు యేసు ప్రభుల వారికి గుర్తయితే, బోయాజు యేసు క్రీస్తు ప్రభుల వారికి గుర్తయితే, ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నిలబడాలంటే, యేసు క్రీస్తు ప్రభు ముందు నీవు నిలిచి ఉండాలంటే శుద్ధీకరణంగా ఉండాలి. నీకుందా శుద్ధి? మాటల్లో శుద్ధి ఉండదు, ప్రవర్తనలో శుద్ధి ఉండదు, అంతరంగంలో శుద్ధి ఉండదు. అంత వేషం, అంత నటన, అంత దాని ఏమంటారు వేషధారణ. ఎలా శుద్ధి ఉంటుంది దగ్గర? యేసయ్య అన్నాడు, బోయాజు ఉన్నాడు అక్కడ. బోయాజు కలవాలనుకుంటున్నావో, బోయాజు ముందు నిలబడాలనుకుంటున్నావో, బోయాజు ముందు నిలబడాలంటే నువ్వు స్నానం చెయ్యమ్మో చెప్పింది. నువ్వు స్నానం చేయాలి, వాక్యముతో ఉదక స్నానం చేయాలి, నిన్ను నువ్వు శుద్ధిపరచుకోవాలి. వాక్యముతోటి ఉదక స్నానము చేసి నిన్ను నువ్వు శుద్ధిపరచుకోమో అని చెప్పింది. రెండోది చెప్పింది, స్నానం చేసి తైలం రాసుకో, పరిశుద్ధాత్మ పొందుకో, ఆత్మశక్తి పొందుకో, ఆత్మాభిషేకం పొందుకో అని చెప్పింది. తర్వాత బట్టలు కట్టుకు. ఏ బట్టలు అంట? అది తీసేసి ఇంకోటి కట్టుకోమని కాదు. నీ ఇంట్లో ఉండి ఏ బట్ట అయినా మురికే, ఏ బట్ట అయినా మురికే. యేసు అన్నాడు, రక్షణ వస్త్రం వేసుకో. ఆత్మలంకారంతో రక్షణ వస్త్రం వేసుకో, పరిశుద్ధ వస్త్రం ధరించుకోనేమో. ఒకటేమో స్నానం చేయాలి, రెండేమో తైలం రాసుకోవాలి. అంటే కడగబడాలి, ఆత్మాభిషేకం పొందుకోవాలి, రక్షణ వస్త్రం ధరించుకోవాలి. ఈ మూడు చేసి చూసుకుంటే ఎలా ఉంటే అలంకరించబడ్డావు నీవు, సౌందర్యం కలిగిందమ్మా. స్నానం అయిపోయింది, అంతరంగం మారింది. ఉదయం నాకు మాట అర్థమైంది బాగా. మనస్సు అంట, మనస్సాక్షి అంట చాలా క్రూరంగా ఉందంట. మనస్సాక్షి ఏమైందంట? కలుషితం అయిపోయిందట. అందువల్ల మన జీవితాల్లో ఆశీర్వాదం కోల్పోతున్నాం. మన జీవితాలు అండి పవిత్రంగా లేకపోవడం కాదండి, మనస్సు పాడైంది, మనస్సాక్షి పాడైంది, కలుషితం అయిపోయింది. దాన్ని మనస్సాక్షి శరీరాన్ని నువ్వు కడుగు వేసుకొని వస్త్రం మార్చుకొని ఏం చేయాలంటే నిలిచి ఉండి ముసుగు వేసుకొని బోయాజు యొద్దకు వెళ్ళాను. అంటే ప్రత్యేకూడదా? వాస్తవికంగా రూతు సౌందర్యం కలిగింది, అందము కలిగింది, అలా వచ్చేయచ్చు. కానీ బోయాజు పరిశుద్ధుడు కనుక, పరిశుద్ధుడైన బోయాజు యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి, పరిశుద్ధుడైన దేవుని ఎదుట పరలోక రాజ్యములో పరిశుద్ధుడు అనబడే యేసు క్రీస్తు ప్రభువు ఎదుట నీవు నిలిచి ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, శుద్ధీకరంగా ఉండాలి. నీ మనస్సాక్షి, శరీరము, వస్త్రము సమస్తము శుద్ధీకరంగా ఉండి అప్పుడు నీవు శిఖరం మీదకి ఎక్కాలండి. ఎక్కాలంటే నువ్వేం చేయాలంట? స్నానము చెయ్యాలి. ఇంకో విషయం చెప్తాను నేను. యేసేపుని సరసాల వేశారు ఐగుప్తు దేశంలో. చాలా రోజులు సరసాల ఉండిపోయాడు. గడ్డం పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది, చూడ అసహ్యంగా ఉన్నాడు. రాజుగారికి కళ వచ్చింది. కళ చెప్పేవాడు ఎవడు ఆ దేశం ఎవ్వడు లేడు. ఆ కళభావం చెప్పడానికి లేక అక్కడ మాట్లాడటానికి ఎవడి వల్ల ఘాటల్లో ఎవడైనా ఉండాడా అంటే ఒక ఆయన ఉన్నాడయ్యో, ఆయన పేరు యేసేపు అయ్యో. ఎక్కడ ఉన్నాడు ఆయన? సరసాల్లో ఉన్నాడయ్యో. ఆయన వస్తే దైవం ఆత్మ కలిగిన వాడయ్యో, దేవుని ఆత్మ కలిగిన వాడయ్యో యేసేపు అయ్యో. ఎవరు వస్తున్నాయ్యో? భక్తుడయ్యో, ప్రార్థపరుడయ్యో, దేవుని రూపాన్ని కలిగిన వాడయ్యో, దేవుని చిత్తానుసారంగా జీవించే వ్యక్తి అయ్యో. ఆయన మాత్రమే నీకు న్యాయం చేయగలడయ్యా అని చెప్పారు. రాజు అన్నాడు, తీసుకురండి పోండి అని చెప్పాడు. అని సరే రాజు రమ్మనంగా వెళ్ళిపోవచ్చు, రాజు రమ్మనంగానే వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఏం చేశారు? ఆ ఖైదీలను బయటకు తెచ్చి వారికి క్షౌరము చేయించి ఖైదీలోంచి బయటికి
తెచ్చి క్షవరం చేయించి క్షవరం ఏంటంట క్రాప్ అయిపోకుండా తీసుకెళ్ళకూడదా అంటే ఖైదీ కదా, ఖైదీని రాజుగారి ముందు ప్రవేశపెట్టడానికి ఖైదీగానే తీసుకెళ్ళి నుంచోబెడితే చేరు కట్టుకుని మాట్లాడతాడు. కానీ రాజుగారి ముందుకు వెళ్ళటానికి, రాజుగారి ముందు నిలబడటానికి ఏం చేశారయ్యో, ఒక ఖైదీని రాజు సముఖానికి తీసుకొని పోవటానికి ముందుగా క్షవరం చేయించారు. ఆదికాండం 41:14 చదువుదాం. ఆదికాండం 41:14. ఫరో యోసేపు విలువ అనిపించాను, చెరసాలలో నుంచి అది త్వరగా రప్పించాను. అతడు క్షవరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని, ఎందుకని రాజుగారి ముందుకు రావాలంటే శుద్ధికరంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, యోగ్యంగా ఉండాలి. ఎలా ఉండాలి యోసేపు అంటే చూడ అసహ్యంగా ఉండాను. అతడు రాజుగారి ముందుకు వస్తే రాజుగారి ముందు నిలబడే అధికారం, హక్కు, హోదా లేదు. కాబట్టి రాజుగారి ముందు నిలిచి ఉండాలంటే నువ్వేం చేయాలంట, శుద్ధి చేయబడాలి, కడగబడాలి, క్షవరం చేయాలి. నీకున్న అసహ్యమైన బాక్యంగా కనపడే అసహ్య జీవితాన్ని కత్తిరి వేయాలి నువ్వు. నీ పాపాలు బాక్యంగా పొడుగులు కనపడుతున్నాయి. నీ పాపాలు బహిరంగ ఎంత పొడుగున కనపడుతున్నాయి. అన్ని కత్తిరి వేయాలి నువ్వు, క్షవరం చేయాలి నువ్వు. మల్లెమైనవి పాపము అనేది నీలో, నీ లోపల, నీ బయట బాక్యంగా లోకానికి కనిపించే ప్రతి పాపాన్ని నువ్వు కత్తిరి వేయాలి, క్షవరం చేయాలి, శుద్ధి చేయాలి, బాగు చేయాలి, పరిశుద్ధపరచాలి. బట్టలు మార్చారు. అప్పుడు తీసుకుని పోయి రాజుగారి ముందు నిలబెట్టారు. అందుకని యేసు అన్నాడు, శిఖరములకు రావాలంటే, పరలోకములు రావాలంటే, నా ముందు నిలబడాలంటే నువ్వు శుద్ధిగా ఉండాలి, శుద్ధి చేయబడాలి. నీలో ఉన్న ప్రతి పాపాన్ని కత్తిరి వేయాలి, కడిగి వేయాలి, శుద్ధి చేయాలి, వస్త్రం మార్చుకోవాలి, పరిపూర్ణ పరిశుద్ధుడుగా మార్చబడాలి. అప్పుడే నా సముఖములో నీవు నిలిచి ఉంటావయ్యా అని చెప్పాడు. ఈ మాట చెప్పారు, రాజుగారు చెప్పాడు. రాజుగారి చిత్తం ఏంటో ఎవరు చేయాలి? చిత్తాన్ని నెరవేర్చాలి ఎవరు? రాజుగారి చిత్తం ఏంటి? యోసేపుని తీసుకురమ్మని. రాజుగారి చిత్తం ఏంటి? మోషే నీ ప్రజలందరినీ పరిశుద్ధులుగా చెయ్యయ్యా అని. రాజుగారు ఎవరు మనకి? యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు రాజు అయితే ఆ రాజు ఆజ్ఞ ఏంటంటే నీ ప్రజలందరూ పరిశుద్ధులుగా ఉండాలి, రాజాజ్ఞ. నీ ప్రజలందరూ వస్త్రాలు మార్చుకోవాలి, రాజాజ్ఞ. నీ ప్రజలందరూ స్నానం చేయాలి, రాజాజ్ఞ. నీ ప్రజలందరూ నా ముందు నిలిచి ఉండాలి, రాజాజ్ఞ. రాజు చిత్తాన్ని ఎరిగి ఉండాలి మనం. రాజు చిత్తాన్ని ఎరిగి ఉండి నీలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి వేసుకోవాలి. యజమాని చిత్తము ఎరిగి చెయ్యాలి నువ్వు. లూకా సువార్త 12:40 చదువుదాం. లూకా సువార్త 12:40 మీరు అనుకోని గడియలు మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధంగా ఉండి. ఎలా? బట్టలు ఏం చేట పరిశుద్ధంగా ఉండి బట్టలు మార్చుకుని క్షవరం చేసుకుని నీతిగా జీవించి రెడీగా ఉంటే ఆయన వచ్చినప్పుడు రాజు సముఖాన్ని తీసుకెళ్తానికి వస్తాడు. రాజు వచ్చి తీసుకురండి అంటాడు. అప్పుడు ఏం చేయాలంట? అన్ని కడుక్కుని అన్ని ధరించుకొని సంపూర్ణంగా సిద్ధముగా ఉండాలి నీవు, సిద్ధముగా ఉండాలి నీవు. ఎందుకని? మనుష్య కుమారుడు అనబడే రాజు ఎప్పుడు వచ్చునో నీకు తెలియదు కనుక నువ్వేం చేయాలంటే ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి, ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. రాజు ఎదుట నిలబడటానికి యోగ్యత కలిగిన వారిగా నిన్ను సిద్ధపరచుకొని
రెడీగా ఉండాలి. యజమాని చిత్తం ఏంటో ఎరిగి ఉండి కూడా సిద్ధపడుకోకుండా, యజమాని చిత్తము ఎరిగి ఉండి కూడా నీవు సిద్ధపడకపోతే నీకు దెబ్బలు తగులును. ఏమదంట? యజమాని చిత్తం ఎరిగి ఉండకపోతే, యజమాని చిత్తం ఎరిగి చేయకపోతే దెబ్బ కోటింగ్ వేస్తా అంట. నేను కాదమ్మా, నేను కాదు. వాకి చదువు అదే 12:47 చదువుతాం. 12:47 చదువు. తన యజమాని చిత్తం ఎరిగి ఉండి, ఏంటంటే యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడుకోకుండా, నిర్లక్ష్యంగా, లెక్క లేకుండా, అప్పుడప్పుడు వచ్చి గుడికే రాకుండా, సంధికే రాకుండా, మార్పే లేకుండా, మారు మనసే లేకుండా, ప్రార్థన లేకుండా, భక్తే లేకుండా, హృదయమే మారకుండా, జీవితమే మారకుండా పాప సంబంధిగా జీవిస్తూ ఉంటే, అదే నా భాష ఉన్నమ్మాయి. తండ్రి చిత్తం ఏంటి? మరి అందరూ పరిశుద్ధులుగా ఉండాలని. తండ్రి చిత్తం ఏంటి? మరి అందరూ కుటుంబాలు బాగుండాలని. తండ్రి చిత్తం ఏంటి? నీవు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి, నా రాజ్యంలో ప్రవేశించాలని తండ్రి చిత్తం. తండ్రి చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడుకోకుండా, లెక్క లేకోకుండా, నిస్సారసారంగా జీవించే వారికి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రెండవ రాకడ సమీపంగా ఉండను, ఇంకా యజమాని చిత్తము ఎరిగి తెలుసు కూడా, వేస్తే ఏ జరుగుతుందో తెలుసు కూడా, యేసుక్రీస్తు ప్రభువుల వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఎవడు రక్షణ మారుపరుసు లేకుండా ఉంటే వాడికి శిక్ష వచ్చుద్ది అని తెలిసి కూడా నీవు సిద్ధపడకపోతే, మార్చుకోకపోతే, మారకపోతే, బిడ్డలు మార్చుకోకపోతే, భార్య మారకపోతే, భర్త మారకపోతే, బిడ్డలు మారకపోతే శిక్ష నీ కుటుంబానికి. అందుకని మనం ఏముంది, ఆ శిక్ష చచ్చిన అనుకుంటాం. మనం చచ్చిపోయినాక రాని శిక్ష వచ్చేగా ఏమవుద్దంట? చచ్చిపోతాం, అంతేగా అనుకున్నామే తప్ప యజమాని చిత్తాన్ని గౌరవించటం లేదు, యజమాని ఇష్టాన్ని నిలబెట్టడం లేదు. మోషేకి యజమాని తండ్రి అయితే చెప్పాడు, మీ బిడ్డలు సరిచేయ అని చెప్పాడు. మోషే అలాగే చేశాడు. యజమాని చిత్తం ఎరిగి ఉన్న జైల్లో ఉన్న యేసు విషయంలో బంట్రొత్తులు ఖైదీలో ఉన్న అతన్ని యజమాని చిత్తం ప్రకారంగా జరిగించాడు. కానీ మానవుడు దేవుని చిత్తం ఎరిగి ఉండి కూడా మారు మనసు పొందకపోతే వచ్చే నష్టము ఏంటో ఎరిగి ఉండి కూడా ఎవరు యేసుక్రీస్తు వాక్యానికి లోబడి తన్ను తాను పరిశుద్ధంగా మార్చుకోకుండా పాపములోనే జీవిస్తూ ఉన్నారు అంటే యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడకపోతే, తన చిత్తము చొప్పున జరిగించని దాసునికి అనేకమైన దెబ్బలంట. ఏం దెబ్బలు? ఎవడైతే యజమాని చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడకుండా, మార్పు లేకుండా, మారుమనసు లేకుండా లోకములోనే ఉంటే ఆయన యజమాని వచ్చినప్పుడు ఆయన చిత్తం జరిగిస్తాడు. ఏంటంట? అనేకమైన దెబ్బలతో నిన్ను కొట్టును. ఏంటి దెబ్బలు? 7 పాత్రలు ఇప్పుపడతాయి, 7 ముద్రలు ఇప్పుపడతాయి, 7 బూరలు ఇప్పుపడతాయి, 3 ఏళ్ళు 21 కొట్టిన దెబ్బ కొట్టకుండా నేను కొడతానే ఉంటే అల్లాడిపోతూ ఉంటావు. నీవు యేసు ప్రభు చేతిలో పడ్డావో, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట ఎంతో భయంకరం. పడినవాడు ముక్క చెక్కలైపోతాడంట. అందుకని యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడకుండా ఇంక లోకంలోనే, ఇంక పాపంలోనే, ఇంక పాపంలోనే జీవిస్తూ ఉంటే అనేకమైన దెబ్బలతో, ఎన్ని దెబ్బలు కొట్టినా వర్షకి ఈ పాప చెబుతాం మనం. ఎన్ని దెబ్బలు కొట్టినా ఈ పాప చెబుతాం. ఈ దెబ్బ ఎందుకు కొట్టాడు ఏసయ్య నన్ను? ఈ నష్టం ఎందుకు వచ్చింది నాకు?
ఈ బాధ ఎందుకు వచ్చింది నాకు, ఈ కష్టం ఎందుకు వచ్చింది నాకు, ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ కరువు ఎందుకు వచ్చింది, నష్టం ఎందుకు వచ్చిందని ఒక్కరు కూడా మనస్సాక్షితో ఆలోచించేవారు లేరు. వచ్చిందా అదే పోద్దులే, ఎవడు ఈ డబ్బులు లేకపోతే ఊళ్ళకి వెళ్దాం అడుక్కున్నాడు, ఆడికి వెళ్ళి డబ్బులు లేవనికి మన దగ్గర ఆడికి వెళ్ళి ఆడ గుమ్మకండు చేతులు నుంచుకుంటాడు, వస్తాడుగా డబ్బులు. అలా బానిసత్వం అయిపోయింది మనకి. యేసయ్య అన్నాడు, నిజమానయ్యో, డబ్బిచ్చేది నేను, ఆరోగ్యం ఇచ్చేది నేను, ధనం ఇచ్చేది నేను, సత్తు ఇచ్చేది నేను, అన్ని నాయకుడిని నీకేది కావాలో ఇచ్చి పెంచి పోషించేది నేనయ్యా. ఇక్కడికొచ్చి అడిగితే అన్నీ ఇస్తాను నేను. పెంచేది నేను కాబట్టి నా చిత్తాన్ని జరిగించాలి, మీరు నా చిత్తాన్ని లోబడాలి. ఎవడైనా సరే యజమాని చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడకపోతే వారికి అనేకమైన దెబ్బలు తగులను. ఏంటి దెబ్బలంటే, 7 పాత్రలు ఇప్పుపడతాయి, 7 ముద్రలు ఇప్పుపడతాయి, 7 బోర్లు ఇప్పుపడతాయి, 3 ఏళ్ళు 21 దెబ్బతో కొట్టిన దెబ్బ కొట్టకుండా నేను కొడతారేమంటాడు. లైఫ్లో ఎన్నటికీ నువ్వు కోలుకునే అవకాశం లేదు. కష్టాల్లోనే ఉంటావు, బాధల్లోనే ఉంటావు, వ్యాధుల్లోనే ఉంటావు, నష్టాల్లోనే ఉంటావు. రక్షణ లేదుగా నీకు, భక్తి లేదుగా నీకు, బతుకు మారలేదుగా, అది కొడతానేమో నేను. కొడతా ఉంటే పడిపోతూ ఉండవు నీవు. అలా అది పడిపోకుండా ఉండాలంటే కుటుంబ ఆశీర్వాదంలోకి రావాలి. నువ్వు దేవుని భయం కలిగి ఉండాలి. నువ్వు యజమాని చిత్తం కలిగి ఉండాలి. యజమాని చిత్రం అంటే తెలుసు నీకు, అమాయకాలు ఏమి కాదు. యజమాని చిత్రం అంటే తెలిసి కూడా అడ్డుకోగా జీవిస్తూ ఉంటే, యజమాని చిత్రం ఎరిగి కూడా నువ్వు లోక సంబంధంగా లోకంలో జీవిస్తూ ఉంటే, దెబ్బలు కొడతా ఉంటే నష్టపోతున్నావు. కానీ యేసు చూడలేదు, నీవు నష్టపోతున్నావు. కానీ యేసయ్యా, ఈ పాపం నీ చిత్తము ఎరిగి ఉండి కూడా నేను నీకు మాటకు లోబడి జీవించే జీవితం నాకు లేదయ్యా అని దేవుని తట్టు తిరిగి జీవితాన్ని మార్చుకొని పరిపూర్ణంగా యేసులోనే జీవించే జీవితాలు ప్రపంచంలోని ఏ క్రైస్తవుడికి లేదు. అందరూ బిళ్ళపు రాజాలే. కానీ నేనంట, యేసయ్యే మన దేవుడు, యేసయ్యే మన రాజు. ఆ రాజు యొక్క మాటకు లోబడి, శిక్షకు లోబడి, మాటకు లోబడి నిన్ను మార్చుకొని జీవిస్తే నా దేవుడు నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక, నీ కష్టాలు తొలగించునుగాక, వ్యాధులు తొలగించునుగాక, కుటుంబ సంతోషం కలుగు చేయునుగాక, నా సంఘాన్ని దేవుడు దీవించునుగాక. ఈ కుటుంబ ఆశీర్వాద పండుగలో ప్రతి కుటుంబం క్షేమాభివృద్ధి కలిగి ఉండునుగాక. అలా జరగాలంటే నువ్వేం చేయాలంటే, తండ్రి చిత్తానికి యజమాని చిత్తాన్ని ఎరిగి జీవించాలి. ఆ చిత్తాన్ని చేయాలి. నువ్వు మనుషులు చేయమంటే మనుషుల చుట్టూ చెప్తే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఏంటి అమలా ఉందనుకో, ఏ అమలా బాధ గుళ్ళు రావట కుదరు, ఆఫీస్కి తలుపుది అని చెప్పాడు. వాళ్ళు ఏమంటారు మరి తెలీదు. ఎవడో ఉంటాడుగా, వస్తావా ఏంటి వచ్చబోయి అక్కడ. ఎందుకని? వాడు ఆఫీసులో, ఆడికి నీకు ఆఫీసులో ఉన్నాడు. ఆయన పేరేంటి? యేసయ్య. ఆయనకు చిత్తం నెరవేరుస్తున్నావు నువ్వు. ఏంటి అమ్మలా నెరవేరుస్తావా? నెరవేర్చు. ఎందుకని? ఆడు కనపడతాడా పెడతాడా? ఇది క్రైస్తవ్యం. యేసకి విలువలే చేస్తున్నావు నువ్వు, యేసకి విలువట్లా నువ్వు. యేసు క్రీస్తు ప్రభుకి విలువని గౌరవాన్ని ఇవ్వకుండా మనుషులకే ఇస్తున్నావు విలువ నువ్వు. అంటే యజమాని చిత్తాన్ని ఎరిగి జీవించడం లేదు. అందుకే లాస్, ఆరోగ్యం లాస్, ఆనందం లాస్, ఆస్తి లాస్, అన్ని నష్టాలు కూరుకుపోయావు. కాజు అంటే ఏంటి? యజమాని చిత్తము ఎరిగి ఉండకపోవటం. ప్రార్థన మిగిలిన భాగాన్ని రేపటి కాలంలో ధ్యానం చేత. టైం అయిపోయింది. ప్రార్థన చేసుకుందామండి. ఒక్క నిమిషం మోకరించండి. చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. యేసయ్యా, మాతో ఉండయ్యా, మాతో ఉండయ్యా, మాతో ఉండయ్యా. ఈరోజయ్యా నీ చిత్తాన్ని ఎరిగివి
జీవించేవారిగా సహాయం చేయ్యా. నీ చిత్త ప్రకారం నేను